వెల్కమ్ టు వెన్నెల తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునేది బగారా రైస్ కాదండి, కట్టెల పొయ్యి మీద బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తా. మా వదిన చేస్తుంది, ఏం చేయలేదు. గీ వేసుకున్నాక బిర్యానీ లీవ్స్ అవన్నీ వేసుకుంది. బిర్యానీ లీవ్స్, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, జాపత్రి అవన్నీ వేసుకుంది. తర్వాత మిర్చి వేసుకున్నాక ఆనియన్స్ వేసుకుంది. తర్వాత క్యారెట్, టొమాటో రెండు కలిపి వేసేసాక అంత ఒక్కోసారి కలుపుకుంది. నాకు రాదండి బగారా రైస్ చేయటం, ఏదో మా వదిన దగ్గర నేర్చుకుంటున్నా. దాన్ని ప్లేట్ పెట్టి కొంచెంసేపు మగ్గనిచ్చాక కొంచెం అటు ఇటు కలిపింది. కలిపాక దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసి అది కూడా కొంచెంసేపు కలిపింది. అడుగున అంటుతుంది, కట్టెల పొయ్యి కదా అడుగున అంటుద్ది. ఇది సిమ్లో పెట్టుకోవాలో తెలియదు, హైలో పెట్టుకోవాలో తెలియదు కాబట్టి దాంట్లో నుండి ఒక పుల్ల బయట పెట్టి ఒక పుల్ల లోపల పెడతా ఉండిద్ది. పెట్టాక టేస్ట్కి తగ్గట్లు కారం వేసుకుంది, కొంచెం పసుపు వేసుకుంటే కొంచెం పచ్చి వాసన ఏమన్నా ఉంటే పోయిద్దంట కదా. సో వాటర్ పోసుకుందంటే మేము 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నప్పుడు దానికి 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్నాక సాల్ట్ వేసింది, సోయాస్ వేసి అటు ఇటు కలిపింది. కుక్ అయిందో లేవో చూసింది, సోయాస్ కుక్ అయినాయో లేవో చూసి నానబెట్టిన బియ్యం అయితే కరెక్ట్గా పెట్టచ్చు, త్వరగా ఉడికిపోయిద్ది. నానబెట్టిన బియ్యం వేసాక మాకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలి కాబట్టి మళ్ళీ మేము గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా అంటాం మేము. వేసుకున్నాక దాన్ని కొంచెంసేపు ఉడకనిచ్చాక అంతా రెడీ అయిపోయింది. అక్కడ చూడండి పుల్లలు బయటికి తీస్తుంది, అంటే సిమ్లో పెట్టాలంటే పుల్లలు బయట తీసేస్తే అప్పుడు సెగ తక్కువ. టేస్ట్కి తగ్గట్లు గీ వేసుకున్నాక కొత్తిమీర, మసాలా వేసుకున్నాం. ఇంకా అంతే, బగారా రైస్ రెడీ. మా వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం